నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రాష్ట్రంలో 22A నిషేధిత ఆస్తుల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ప్రైవేట్ భూములను ఏళ్ల తరబడి ప్రజలు నివసిస్తున్న కాలనీలను నిషేధిత జాబితాలో చేర్చడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రం పిచ్చోడ్ చేతిలో రాయిలాగా మారిపోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు ఏ తుగ్లక్ నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు ఏ పిచ్చి పనులు చేస్తాడో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలి, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడం లేదు, సమస్యలను సృష్టిస్తా ఉన్నది. ఇందాకో తమ్ముడు కార్తీక్ మాట్లాడిండు, 60 ఏండ్ల కింద కొనుక్కున్న ఇల్లు, 60 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో ఆ ఇళ్లలో మేము నివసిస్తున్నాము. ఆ డిఫెన్స్ కాలనీలో ఈరోజు ఇల్లు అమ్ముకోవడానికి పోతే మీది నిషేధిత జాబితాలో పెట్టిండ్రు అంటే మేము ఎక్కడికి పోవాలి అంటున్నాడు కార్తీక్. ఇది ఒక కార్తీక్ సమస్య కాదు, హైదరాబాద్లోని లక్షలాది కుటుంబాల సమస్య. రాత్రికి రాత్రి కాలనీలు సర్వే నంబర్లు మొత్తం, లేఅవుట్లు, హెచ్ఎండిఏ అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? తప్పు మీది. ప్రజలకెందుకు శిక్ష? ఎందుకు పెట్టినారు ఈ భూములు? ఎవరు పెట్టమన్నారు? 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సి రద్దు చేసింది. యుఎల్సి రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లు అయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏండ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సిలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఒక రంగారెడ్డి జిల్లాలో 7,500 జీవోలు, యుఎల్సి కింద ఎగ్జంప్షన్ పొందినటువంటి 7,500 జీవోలు ఆ రోజు ఎగ్జంప్షన్ వస్తే వాటిని మొత్తం నిషేధిత జాబితాలో పెట్టినారు. మన మేడ్చల్ జిల్లాలో యుఎల్సి కింద ఎగ్జామ్ చేసిన 6,000 జీవోలు, వాటన్నిటినీ నిషేధిత జాబితాలో పెట్టినారు. అదేవిధంగా హెచ్ఎండిఏ యాక్షన్ ల్యాండ్స్, హుడా అమ్మిన భూములు, వాటిని నిషేధిత జాబితాలో పెట్టినారు. అంటే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ హైదరాబాద్ మొత్తం నా చేతుల్లోకి రావాలి, ఈ రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా నా చేతుల్లోకి రావాలని అధికారులకు చెప్పి రాత్రికి రాత్రి ఇవన్నీ నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇలా పరిస్థితి ఏంటంటే పాపం ప్రజలకు తెలియదు. ఇలా మీ భూమి, మీ ఇల్లు, మీ అపార్ట్మెంటు నిషేధిత జాబితాలో చేరిందనే విషయం ప్రజలకు తెలియదు. ఎప్పుడు తెలుస్తున్నది? ఇందాక కార్తీక్ చెప్పిండు, అది అమ్ముదామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఛాలెంజ్ కట్టినాక లేలే ఇది నిషేధిత జాబితాలో ఉంది అంటే అప్పుడు నెత్తికి చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. పాపం ప్రజలకు వాళ్ళ ఆస్తి వాళ్ళకు కాకుండా పోయింది. మీ ఆస్తి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండ్రు, మీ ఆస్తిని నిషేధిత జాబితాలో పెట్టిండ్రు, మీ అపార్ట్మెంట్లను ఉంటున్నావు కానీ అపార్ట్మెంట్ ఇలా నీ పేరు మీద లేదనే విషయం ప్రజలకు తెలియకుండా పోయింది. 1 కాదు 2 కాదు, లక్షలాది ఆస్తులు పెట్టినారు, లక్షలాది అపార్ట్మెంట్లు, లక్షలాది ఇండ్లు, లక్షలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టి రాత్రికి రాత్రి ప్రజల్ని ఆగం చేసిండ్రు. భూములు తీసేయండి, మా కాలనీని తీసేయండి అంటే ఉత్తగనే తీస్తామా? 30%. ఇది 30% గవర్నమెంట్. ఏ పని కావాలన్నా, ఒక భూమిని నిషేధిత జాబితాలో తీయాలన్నా, ఒక భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలన్నా 30% ఇవ్వాలన్నట. పైగా డెవలప్మెంట్ కూడా వాళ్ళకే ఇవ్వాలన్నట. ఒకవేళ అది మంచి ప్రైమ్ లొకాలిటీలను, మంచి జాగలో, మంచి ఏరియాలో ఉంటే 30% ఇవ్వాలి, డెవలప్మెంట్ కూడా మాకే ఇవ్వాలంటున్నారట. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది.
అంటే ఇష్ట రాజ్యంగా దోపిడీ చేస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నా పొంగులేటి గారిని నిన్న సారీ మా అధికారులు తప్పు చేసిండ్రు అంటుండ్రు. అసలు పెట్టిందెవడు? ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పిందెవడో తేలాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పెడతావు, ప్రజలు తిరగబడితే తీసేస్తా అంటవా? అసలు ఈ ట్రామాకు, ఈ ఇబ్బందులకు, ప్రజల ఈ కష్టానికి బాధ్యుడెవడో తేలాలనా వద్దా? ఇప్పుడు నువ్వు అధికారులు అని అధికారుల పేరు చెప్పి తప్పించుకుంటావా? నువ్వే కదా పెట్టుబడినది. ఇప్పుడు కుక్క తోకని ఆడిస్తుందా, తోక కుక్కని ఆడిస్తుందా? పొంగిలేటి చెప్తేనే అధికారులు పెట్టినారు, నువ్వు చెప్తేనే అధికారులు పెట్టినారు. ఒకవేళ అధికారులే తప్పైతే ఏ అధికారి చెప్పిండో తేల్చు, ఆ అధికారి మీద చర్యలు తీసుకో. లేదు ఇది నువ్వే చెప్తే నైతిక బాధ్యత వహించి పొంగిలేటి గారు రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా ఎందుకంటే ఒకరి సమస్య, ఇద్దరి సమస్య కాదు, రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల సమస్య. ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రజలు ఇలా బ్యాంకులలో అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక, భూములు ఆఫీసుల చుట్టూ తిరగలేక, లంచాలు ఇవ్వలేక, విదేశీ పర్యటనలు పోలేక, పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోయి దవాఖానకో ఆసుపత్రి ఖర్చుల కోసమో చిన్న ప్లాట్ అమ్ముకుందామంటే అమ్ముకోలేక ఆ ప్రాణాలు పోతున్న వారి పరిస్థితి ఏంది? పిల్లల పెళ్లిళ్లు ఆగమైతున్న వాళ్ళ పరిస్థితి ఏంది? విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఆ ప్రజల పరిస్థితి ఏంది? దానికి సమాధానం చెప్పాలి కదా. ఇవాళ ఎట్లా తయారైపోయిందంటే ఏదన్నంటే అధికారుల మీద నెట్టేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ఆనాడు కేసీఆర్ గారు పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,116 రూపాయలు ఇచ్చే పథకం తెచ్చిండు. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చిండు. ఇలా ఆ పథకాన్ని ఆగం చేస్తున్నారు. మొన్న హైకోర్టులో ఎవరో కేసేస్తే హైకోర్టు నెల రోజులు టైం ఇచ్చింది గవర్నమెంట్ కు. కళ్యాణ లక్ష్మి పథకం మీద మీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏందో చెప్పండి అని అడిగింది. నెల రోజులు టైం ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ వేయకపోతే ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం ఆగిపోయింది. స్టే వచ్చింది. ఒకటా రెండా? ఆనాడు కేసీఆర్ గారు 14,50,000 పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు చేసినాడు. 14,50,000 పెళ్లిళ్లకు కేసీఆర్ గారు సాయం చేసినారు. అంత మంచి పథకం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఆగం చేసింది. ఇవాళ ఇంకో కుట్ర జరుగుతున్నది. పొద్దున వస్తా ఉంటే ఒక మీడియా మిత్రుడు చెప్తున్నాడు, అన్న ఇదంతా కుట్ర జరుగుతున్నది, ఇవాళ నిషేధిత జాబితాలో ఉన్న భూములు తీసేయడంతో పాటు కొన్ని ప్రభుత్వ భూములు, కొన్ని అసైన్డ్ భూములు, కొన్ని వీళ్ళు కబ్జాలు పెట్టిన భూములు, వాటిని కూడా పనిల పని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటి 14 CS14 ల్యాండ్లు, ఇంకా కొన్ని విలువైన భూములను కూడా ఇప్పుడు అన్ని తీసేస్తున్నామనే పేరు మీద వీళ్ళు కబ్జాలు పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్న విలువైన భూములను కూడా తీసేసే పెద్ద కుట్ర జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఒక జర్నలిస్ట్ సోదరుడు చెప్తా ఉన్నాడు. నేను అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టిన లిస్ట్ ఏందో ప్రజల ముందు పెట్టండి, తొలగించిన లిస్ట్ ఏందో ప్రజల ముందు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, ప్రజలందరూ చూసే విధంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మీరు పెట్టిన ఏంది, తీసిన ఏంది, ఎందుకు పెట్టిండ్రు, ఎందుకు తీసేసిండ్రు, ఎప్పుడు పెట్టిండ్రు, ఎప్పుడు తీసేసిండ్రో ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లయితే పారదర్శకత ఉంటుంది. ఇలా ఈ 22A తొలగింపులో కూడా పారదర్శకత ఉండాలి. న్యాయబద్ధంగా పట్టా భూములు, పేద మధ్యతరగతి ప్రజల భూములు ఎవరి అయితే దుర్మార్గంగా అన్యాయంగా పెట్టినరో అవి మాత్రమే తక్షణమే తొలగించాలి. దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పెట్టింది మీరు తక్షణమే తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. కానీ దాని ముసుగులో మీరు కబ్జాలు పెట్టిన భూములో, మీరు అక్రమంగా అగ్రిమెంట్లు చేసుకున్న అసైన్డ్ భూములో, CS14 భూములో, ఇంకో భూములో తీసేస్తే ఊరుకోము. నేను ఈ సందర్భంగా అధికారులకు కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వ తీరేందో మీకు అర్థమైంది. తప్పులు వాళ్ళు చేస్తున్నారు, మీ మీద నెడుతున్నారు. ఇప్పుడు మంత్రిని కాదని, ప్రభుత్వాన్ని కాదని ఇన్ని లక్షల మంది అపార్ట్మెంట్లు, ప్లాట్లు, ఇండ్లు గవర్నమెంట్ భూములుగా నిషేధిత భూముల జాబితాలో పెట్టే ధైర్యం ఒక అధికారికి ఉంటుందా? ఒక్క MROనా, ఒక్క కలెక్టరా ఇది చేసింది? రాష్ట్రమంతా జరిగింది కదా.
అందరు కలెక్టర్లు పెట్టిండ్రు, అందరు ఎంఆర్ఓలు పెట్టిండ్రు అంటే అందరు కూడా బల్కొని అయితే చేయరు కదా, ప్రభుత్వం చెప్తేనే చేస్తారు. రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి, కానీ ఇదేంటంటే ఇల్లు అనేది సెంటిమెంట్తో కూడుకున్నది. ఇల్లు అనేది ఒక జీవితకాలపు కళ. రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు. రూపాయి రూపాయి కూడబెట్టుకొని చిట్టీలేసి తమ జీతంలో నెల నెల ఆదా చేసుకొని ఒక ప్లాట్ కొనుక్కుంటారు. చచ్చిపోయే నాటికి సొంత ఇంట్లో చచ్చిపోవాలి. ఎన్నటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని ఇది పేద మధ్యతరగతి ప్రజల కళ, ఆకాంక్ష. అటువంటిది వాళ్ళ జీవితకాలపు కష్టాన్ని ఒక పెన్ను పోటుతో, మీ అత్యాశతో, మీ పర్సంటేజీల కోసం ఇవాళ భూములను నిషేధిత జాబితాలో పెడితే ఆ కుటుంబాలు పడే బాధ ఎంత, ఆ కుటుంబాల్లో ఉండే ట్రామా ఎంత, వాళ్ళు పడేటువంటి కష్టానికి ఎవరు జవాబుదారీ వహిస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇది ఎక్కడ జరిగింది? ఎక్కువ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువ జరిగింది. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మొత్తం జిల్లాలు నా చేతుల్లోకి రావాలి, అందరూ నా చుట్టూ తిరగాలి, నేను ఈ విలువైన భూముల్లో పర్సంటేజీలు కొట్టాలని ఒక పథకంతో, ఒక కుట్రతోనే ఈ భూములన్నీ నిషేధిత జాబితాలో పెట్టినటువంటి పరిస్థితి. అందువల్ల ఇవాళ ఇది కేవలం శాంపుల్. ఇక్కడ ఇంతమంది కాలనీ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ పార్టీకి సంబంధం లేదు. అనేక మంది ఎఫెక్టెడ్ పార్టీలు ఇక్కడికి వచ్చినారు. మా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారు అన్నా, మా దగ్గర కాలనీలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దయచేసి మీరు రావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచితే ఈ ప్రజలకు భరోసా దొరుకుతుంది, ఒక నమ్మకం దొరుకుతుంది, ఒక ధైర్యం దొరుకుతుంది అని చెప్తా ఉన్నారు. ఎవరు కూడా భయపడొద్దు. రేపు ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా కూడా ఈ నిషేధిత జాబితాలో పెట్టిన భూములన్నీ తొలగించేదాకా, పేద మధ్యతరగతి ప్రజల కష్టాలు తొలగేదాకా బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది. అరే మొత్తం సరూర్ నగర్ పెట్టేసిండట, కూకట్పల్లి ఏరియా పెట్టేసిండట, బంజారా హిల్స్ పెట్టేసిండ్రు, జూబ్లీ హిల్స్ పెట్టేసిండ్రు, అంబర్పేట్ పెట్టేసిండ్రు, ఎక్కడ ఉప్పల్ ఏరియాలో పెట్టేసిండ్రు. ఈ ఏరియా ఆ ఏరియా లేదు, ఏది పట్టది పిచ్చోని చేతులెక్క రాయిపోయింది. ఒక మల్కాజ్గిరిలో 30,000 ఇండ్లు పెట్టిండట, 30,000 ప్రాపర్టీలు నిషేధిత జాబితాలు పెట్టిండ్రు. అంటే 30,000 కుటుంబాలు ఆగమైనట్టే కదా. అయితే ఇక్కడ జోక్ ఏంటంటే పాపం 30,000 మందికి తెలియదు. ఎవరైనా అమ్ముతేనో, ఎవరైనా భూమిని బ్యాంకులో కుదవెత్తడానికి పోతేనే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ భూమి వాళ్ళది కాకుండా అయిపోయింది, ఇది నిషేధిత జాబితాలో పెట్టిండ్రని. పాపం వాళ్ళు భరోసాతో ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఫీజు కట్టిన గవర్నమెంట్ కు, నా దగ్గర లింక్ డాక్యుమెంట్ ఉంది, ఇది నాదే అనుకుంటున్నారు. కానీ ఈ గవర్నమెంట్ దాన్ని మీ భూమిని మీకు కాకుండా చేసింది, మీ ప్లాట్ మీకు కాకుండా చేసింది, మీ అపార్ట్మెంట్ నీది కాకుండా రాసేసుకున్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి కూడా మనం చెప్పాల్సింది ఒకటే, మిస్టర్ రేవంత్ రెడ్డి, ప్రజల ఆస్తులపై నీ ఇష్టమున్నట్టు పెత్తనం చేస్తే ఈ ప్రజలందరూ కలిసి నీ ప్రభుత్వాన్ని పాతర పెడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. సో మిత్రులారా, డెఫినెట్ గా బీఆర్ఎస్ మీ వెనుక ఉంటది. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం చేస్తాం. రేపు అసెంబ్లీలో కూడా అసెంబ్లీని స్తంభింపజేసైనా, ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిషేధిత భూముల జాబితాను పూర్తిగా తొలగించేదాకా కూడా ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అందరి పక్షాన కూడా మేము పోరాడతాం. మీకోసం ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. మీరెవ్వరు కూడా అధైర్యపడొద్దు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. గవర్నమెంట్ పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తలేదు, కానీ మీకు జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయి. జనతా గ్యారేజ్ అంటే మీకు తెలుసు, తెలంగాణ భవన్ మూసీలో పేదల ఇండ్లు గులగొడుతుంటే మూసీ ప్రాంత ప్రజలు జనతా గ్యారేజ్ తలుపులు దోసుకొని వచ్చిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళకి అండగా ఉన్నది, వాళ్ళని కాపాడుకున్నది. నేను ఈ మల్కాజ్గిరి నుంచి కూడా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు నేను భరోసా ఇస్తా ఉన్నా, అధైర్యపడకండి, మీకోసం జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉన్నాయి, ఎవరైనా రావచ్చు. ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవడు మిమ్మల్ని పర్సెంటేజ్ అడిగినా, ఎవడు మిమ్మల్ని భయపెట్టినా, మీ ప్లాట్ ఎవడు కబ్జా పెట్టినా జనతా గ్యారేజ్ మీకోసం రెడీగా ఉన్నది. రండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది. కేసీఆర్ గారు పోరాడి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టిన నాయకుడు కేసీఆర్. ఈ రాష్ట్ర ప్రజలకు కష్టం వస్తే,
ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగితే కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. ధైర్యంగా ఉండండి. ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా మా జనతా గ్యారేజ్ కు తెలంగాణ భవన్ కు రండి, మా దృష్టికి తీసుకురండి. మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. జై తెలంగాణ.